బీజేపీ పార్టీకి 3,157 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయన్నమాట. బీజేపీ పార్టీకి 3,157 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. దీని గురించి ఒకసారి చూద్దాం. వివిధ పార్టీలకు ఎంత వచ్చాయంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కి 298 కోట్లు వచ్చాయి. తృణమూల కాంగ్రెస్కి 102 కోట్లు వచ్చాయి. మరో 19 పార్టీలు కలిపి 267 కోట్లు వచ్చాయన్నమాట. మొత్తంగా 80% విరాళంలోనే బీజేపీ మొదటి స్థానంలో ఉందన్నమాట. మొత్తంగా చూస్తుంటే రాజకీయ పార్టీలకు అందిన విరాళంలోనే 82% ఒక్క కమలం పార్టీ బీజేపీకి వచ్చిందని ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా లభించిన మొత్తంని ఒకసారి చెప్తున్నారు అన్నమాట. ఇది నేను చూద్దాం సార్. కేంద్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల అధికారంలో ఉన్న బీజేపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రోల్ బాండ్ రూపంలోనే 3,157 కోట్లు విరాళాలు సేకరించిందని చెప్తున్నారు. దేశంలో రాజకీయ పార్టీ లభించిన మొత్తం విరాళాలను ఇది 82% అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ శుక్రవారం విడుదల చేసిన నివేదికలు విడుదల చేసిందన్నమాట. దీని ప్రకారం రిజిస్టర్ అయిన 20 ఎలక్ట్రోల్ ట్రస్టుల్లో 10 ట్రస్టులకు తమకు లభించిన విరాళాలను ఎన్నికల సంఘానికి సమర్పించాయన్నమాట. మరో 5 తమకు విరాళాలే రాలేదని తెలిపారన్నమాట. మిగిలిన 5 ట్రస్టులు ఈసీకి వివరాలు సమర్పించాలన్నమాట. 2024-25లో కార్పొరేషన్లు వ్యక్తుల నుంచి ఎలక్ట్రోల్ ట్రస్టులు మొత్తంగా 3,826 కోట్లు విరాళాలు వచ్చాయన్నమాట. 2024-25లోని కార్పొరేషన్ నుంచి వ్యక్తుల నుంచి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలోని 3,826 కోట్లు విరాళం వచ్చాయన్నమాట. కానీ వివిధ రాజకీయ పార్టీలకు కలిపి 3,826 కోట్లు వస్తే వీటిలో సింహభాగం బీజేపీకే లభించిందనమాట. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కి 298 కోట్లు వచ్చాయి అనమాట. అంటే దాదాపుగా 7.8% వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్కి 102 కోట్లు అంటే 2.6% వచ్చాయి. మరో 19 పార్టీలు కలిపి 260 కోట్లు వచ్చాయి. విరాళంగా ఇచ్చిన సంవత్సరంలోనే 500 కోట్లతో ఎలివేటెడ్ రెవెన్యూ రియాలిటీ ప్రథమ స్థానంలో ఉందన్నమాట. 500 కోట్లని ఎలివేటెడ్ రెవెన్యూ రియాలిటీ ఇచ్చిందనమాట. తర్వాత స్థానంలో టాటా సన్స్ 217 కోట్లు ఇచ్చింది. టీసీఎస్ 217 కోట్లు ఇచ్చింది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 177 కోట్లు ఇచ్చిందనమాట. రంగాల వరకు చూస్తే తొలి 3 స్థానాల్లో తయారీ రంగం ఉందన్నమాట. అంటే ఫస్ట్లోనే తయారీ రంగం ఉంది. వాళ్ళ తయారీ రంగం వల్ల 1,063 కోట్లు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలేమో 629 కోట్లు ఇచ్చింది. ఐటీ టెలికాం సంస్థలేమో 457 కోట్లు ఇచ్చాయి. ఏ రాష్ట్రం నుంచి ఎంత విరాళాలు లభించాయనే దానికి వస్తే మహారాష్ట్ర నుంచి 1,125 కోట్లు వచ్చాయన్నమాట. మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో తెలంగాణ నుంచి 358 కోట్లు వచ్చాయన్నమాట. ఆ తర్వాత హర్యానా నుంచి 212 కోట్లు వచ్చాయి. అంటే మొదటి నుంచి బొంబాయి నుంచి అనమాట 1,225 కోట్లు వచ్చినట్టు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి 358 కోట్లు అంటే తెలంగాణ అంటే. ఆ తర్వాత హర్యానా అంటే గురుగ్రామ్ ఆ ప్రాంతం నుంచి 212 కోట్లు వచ్చినట్టు. అంటే ఈ విధంగా 3,826 కోట్లు వస్తే అందులోని బీజేపీకి 3,157 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 298 కోట్లు వచ్చాయి అనమాట. ఎందుకంటే 500 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఎలివేటెడ్ రెవెన్యూ రియాలిటీ అనమాట. మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలోని టాటా సన్స్ ఉంది. తర్వాత స్థానంలో టీసీఎస్ ఉంది. ఆ తర్వాత మెగా ఇంజనీరింగ్ ఉందన్నమాట. అలాగే మొదటి స్థానంలో తయారీ రంగం ఉంటే రెండో స్థానంలో రియల్ ఎస్టేట్ రంగం ఉంది. ఆ తర్వాత టెలికాం రంగం ఉందన్నమాట. ఇది విరాళాలు ఇచ్చిన యొక్క లెక్కలు. అందులో బీజేపీకి ఎక్కువ వచ్చాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.